అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కీర్తిసేనుడి నిర్ణయం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతిగొలిపే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ ఏనాటికైనా ఫలించే అవకాశం ఉండవచ్చు, కాదనను. కానీ క్షాత్ర ధర్మానుసారం పరరాజ్యాలను జయించిన మహాపరాక్రమవంతులైన రాజులే అల్పమైన విమర్శలకు అభియోగాలకు జంకి చేజిక్కిన దాన్ని వదిలి పలాయనం చేస్తారు. నువ్వు మాత్రం కార్యం సాధించిన తరువాత అలా చెయ్యవన్న నమ్మకం ఏమిటి? ఉదాహరణగా నీకు కీర్తిసేనుడనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఉజ్వల దేశానికి చెందిన గిరిపురంలో మైథిలి, వాసంతిక అనే ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఉండేవారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు గతించడంతో వాళ్లను అమ్మమ్మ పెంచి పెద్ద చేసింది. ఆమె కూడా వృద్ధురాలయ్యాక కాలధర్మం చెందింది. మైథిలి, వాసంతిక ఇద్దరూ అందగత్తెలే. అయితే మైథిలి విద్యావతి, వాసంతికకు చదువు అంతగా రాకపోయినా మధురంగా పాడగలదు. ఒకసారి వానలు లేక ఉజ్వల దేశంలో కరువు కాటకాలు సంభవించాయి. రాజు వినయవర్మ తనకు చేతనైనంతలో ప్రజలకు సాయపడేందుకు తగిన ఏర్పాట్లు చెయ్యసాగాడు. కానీ పులి మీద పుట్రల ఉజ్వల దేశపు పరిస్థితులను అవకాశంగా తీసుకొని పొరుగున ఉన్న వరాళీ దేశపు రాజు కీర్తిసేనుడు దండెత్తి వచ్చాడు. రాజు వినయవర్మ అతన్ని ఎదిరించి పోరాడి ఓడిపోయాడు. కీర్తిసేనుడు రాజధానిని ఆక్రమించి రాజు వినయవర్మను ఖైదు చేశాడు. దేశాన్ని జయించిన తరువాత కీర్తిసేనుడు అక్కడి కరువు కాటక పరిస్థితులు స్వయంగా చూసి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు దేశానికి తను రాజు కనుక ప్రజలను ఇక్కట్ల బారి నుంచి కాపాడటం తన బాధ్యతగా భావించాడు. ఆయన కొద్ది సైన్యాన్ని, రాజోద్యోగులను వెంటబెట్టుకుని దేశంలోని అన్ని ప్రాంతాలు సందర్శిస్తూ ప్రజల అవసరాలు విచారించి తగు సహాయం చెయ్యసాగాడు. కీర్తిసేనుడు ఇలా దేశ పర్యటన చేస్తూ గిరిపురం వచ్చి వెళ్ళిన రోజునే వాసంతిక కనపడకుండా పోయింది. శ్యామలాముఖి అనే నది గిరిపురాన్ని ఆనుకొని ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ నదిలో అంతగా నీరు లేదు. అలవాటు ప్రకారం వాసంతిక ఆ నదికి నీటి కోసం తెల్లవారుజామున వెళ్ళి తిరిగి రాలేదు. మైథిలి చెల్లెల్ని వెతుక్కుంటూ నదికి వెళ్ళింది. అక్కడ వాసంతిక జాడగాని నది ఒడ్డున ఆమె విడిచిపోయిన బిందె మాత్రం కనిపించింది. కొందరు ఆమె బిందె అక్కడి పెట్టి నది ఎగువకు వెళ్ళటం చూశామని, ఆ సమయంలో కీర్తిసేనుడు సైనికులతో ఆ మార్గాన్నే వెళుతున్నాడని మైథిలికి చెప్పారు. అంతేకాక అతడామెను అపహరించుకుపోయి ఉంటాడన్న అనుమానం కూడా కలిగింది. ఇది విని మైథిలి కలవరపడింది. ఆమె అప్పటికప్పుడే బయలుదేరి రాజధానికి వెళ్ళింది. ఆ సమయంలో కీర్తిసేనుడు సభతీరి ఉన్నాడు. మైథిలి అతడి దర్శనం చేసుకుంది. కీర్తిసేనుడు ఆమె వచ్చిన పని తెలుసుకొని, నీ చెల్లెలి కోసం తప్పక వెతికిస్తాను, నీకెవరి మీదనైనా అనుమానం ఉన్నదా అని అడిగాడు. మైథిలి క్షణం తటపటాయించి, ఉన్నది ప్రభు అన్నది. ఎవరి మీద అని ప్రశ్నించాడు కీర్తిసేనుడు. అసహాయ పరిస్థితుల్లో ఉన్న ఒక స్త్రీని చెరబట్టిన వాడి మీద అన్నది మైథిలి గంభీరంగా. ఆ జవాబుకు కీర్తిసేనుడు ఆశ్చర్యపోయి, గూఢంగా మాట్లాడకు, సంగతేమిటో వివరంగా చెప్పు అన్నాడు. అలాగే చెబుతాను ప్రభు, నేను దేనికైనా సిద్ధపడే వచ్చాను కనుక నన్ను కఠినంగా శిక్షిస్తారేమో అన్న భయం లేదు. నేను అనుమానిస్తున్నది మిమ్మల్నే అన్నది మైథిలి. కీర్తిసేనుడు ఒక్క క్షణకాలం నివ్వెరపోయి
నేనా అంటూ గద్దించాడు. మైథిలి చెలించకుండా, ప్రభు, మీకు కోపం వస్తుందని నాకు ముందే తెలుసు. కానీ ఇది నా ఒక్కతే అనుమానమే కాదు, గిరిపుర వాసులందరి అనుమానము. మీరు దీనస్థితిలో ఉన్న మా రాజ్యలక్ష్మి చెరపట్టిన ధర్మదూరులు. అలాంటి మీరు వయసులో ఉన్న అందగత్తెను, అసహాయురాల్ని అపహరించరన్న నమ్మకం ఏమిటి? మీరు సైన్యంతో శ్యామలాముఖి నదీ ప్రాంతాన్నించి వెళ్తున్నప్పుడే మా చెల్లెలు మాయమయ్యింది అన్నది. మైథిలి మాటల్లో సునిశితమైన విమర్శ ఉంది. తేలిగ్గా కాదనలేని అభియోగం ఉంది. అన్నిటినీ మించి పదునైన తర్కం ఉంది. కీర్తిసేనుడు అంత సభా మధ్యలో వెంటనే జవాబు చెప్పలేక తలదించుకున్నాడు. సభికులకు ఆమె మాటల్లో నిజాయితీయే కాదు, ఆమె పక్షాన న్యాయం ఉన్నదన్న భ్రాంతి కూడా కలగవచ్చు. కొంచెం సేపు ఇలా ఆలోచించి కీర్తిసేనుడు తల ఎత్తి మైథిలితో, నీ చెల్లెల్ని నేను అపహరించలేదని దైవసాక్షిగా చెబుతున్నాను. ఆమెను వెతికిస్తాను, నన్ను నమ్మి వెళ్ళు అన్నాడు. మైథిలి తిరిగి గిరిపురానికి బయలుదేరింది. కీర్తిసేనుడికి ఆమె సాహసం, చొరవ బాగా నచ్చాయి. ఆమె అందం కూడా అతన్ని ఆకర్షించింది. వాసంతిక విషయం తేలిన తరువాత ఆమెను వివాహమాడాలనుకున్నాడు. మైథిలి ఇల్లు చేరేసరికి వాసంతిక ఇంట్లోనే ఉంది. ఆమె లోగడ తనకు సంగీత కళాశాలలో సహాధ్యాయి అయిన ఒక యువకుణ్ణి దేవాలయంలో పెళ్ళాడి ఇంటికి తిరిగి వచ్చింది. ఈ సంగతి ముందుగా అక్కకు చెబితే ఆమె అంగీకరించదన్న భయంతో వాసంతిక ఈ పని రహస్యంగా చేసింది. నూతన దంపతులను దీవించి మైథిలి తిరిగి రాజధానికి వెళ్ళి తాను చేసిన పొరపాటుకు కీర్తిసేనుణ్ణి క్షమించవలసిందిగా కోరింది. కీర్తిసేనుడు నవ్వి, ఇందులో క్షమించవలసిందేమీ లేదు. నేను మీ దేశం వదిలి వెళ్ళిపోతున్నాను. మీ రాజుకు తిరిగి సింహాసనం అప్పచెపుతాను. మైథిలి, నువ్వు అనుకోకుండానే నాకు గొప్ప ఉపకారం చేశావు. ఈ కానుకలు స్వీకరించు అని ఆమెకు విలువైన కానుకలు బహూకరించి వరాళి దేశం వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కీర్తిసేనుడి నిర్ణయం తాలూకా పూర్వాపరాలు తరచి చూస్తే వింతగా లేవా? తనను నిండు సభలో అవమానించిన మైథిలిని అతడు పెళ్లాడాలనుకోవడం ఏమిటి? అలా అనుకున్నవాడు తరువాత ఎందుకు మనసు మార్చుకున్నాడు? అన్నింటికన్నా విచిత్రం, తాను జయించిన ఉజ్వల దేశాన్ని వదులుకోవడం. ఇది కేవలం అవివేకం కాక ఏమవుతుంది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కీర్తిసేనుడి నిర్ణయంలో వింతపడవలసిందేమీ లేదు. రాజంతటి వాణ్ణి నిండు సభలో అవమానిస్తూ అనుమానిస్తూ మాట్లాడిన మైథిలి ధైర్యానికి ముగ్ధుడై ఆమెను పెళ్లాడదామనుకున్నాడు. కానీ తన నిర్ణయంలోని లోపం తరువాత అతడికి తెలిసి వచ్చింది. వాసంతిక కనపడకుండా పోయిన విషయంలో పూర్వాపరాలు ఏమీ ఆలోచించకుండా రాజును నిస్సంకోచంగా అవమానించింది మైథిలి. సామాన్య స్త్రీకి అలాంటి తొందరపాటు ఉన్నా పర్వాలేదు, కానీ రాణివాసపు స్త్రీకి అటువంటి తొందరపాటు ప్రమాదహేతువు. అందుకే కీర్తిసేనుడు ఆమెను వివాహమాడాలనుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇక కీర్తిసేనుడు జయించిన రాజ్యాన్ని వదులుకోవడం గురించి ఒక దేశపు రాజు దుర్మార్గుడైనప్పుడు, బుద్ధిహీనుడైనప్పుడు శత్రురాజు ఆ రాజ్యాన్ని వశం చేసుకొని సక్రమంగా పాలిస్తే ప్రజలు అతడి పట్ల భక్తి గౌరవాలు కనపరుస్తారు. కానీ కీర్తిసేనుడు ఖైదు చేసిన ఉజ్వల దేశపు రాజు దుర్మార్గుడు కాదు, బుద్ధిహీనుడు కాదు. తనకు చేతనైనంతలో అతడు రాజ్యంలో చెలరేగిన కరువు కాటకాలను నివారించేందుకు కృషి చేస్తున్నాడు. అలాంటివాణ్ణి సింహాసన భ్రష్టుణ్ణి చేసిన పొరుగురాజు ఎన్నటికీ ప్రజల గౌరవాభిమానాలు సంపాదించుకోలేడు. ఈ విషయం కీర్తిసేనుడికి మైథిలి తనను అవమానిస్తూ మాట్లాడటంతో
చాలా వరకు అర్థమయ్యింది. అందువల్లనే అతడు రాజ్యాన్ని తిరిగి వినయవర్మకు అప్పగించాడు. ఇది వివేకంతో, రాజకీయ చతురతతో చేసిన నిర్ణయం. ఇందువల్ల కీర్తిసేనుడి ప్రతిష్ట తన రాజ్యంలోనే కాక పొరుగు రాజ్యాల్లో కూడా పెరిగే అవకాశం ఉంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.